హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నా సమ్మర్ హాలిడేస్ ఎలా జరిగాయి, నేను సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాను, ఏంటి అసలు టీచర్ లైఫ్లో సమ్మర్ హాలిడేస్ ఏ విధంగా జరుగుతాయో ఇవాళ మీతో పంచుకోబోతున్నాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా విషయానికి వచ్చేస్తే ఇవాల్టి కబుర్లో అసలు టీచర్స్‌కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వరు. ఇస్తే ఒక 2 రోజులు, మహా అయితే వారం రోజులు ఇస్తారు. అసలు పిల్లలు లేకుండా వీళ్ళు స్కూల్‌లో ఏం చేస్తారు, ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదండీ! నేను ఫస్ట్‌లో అంటే ఈ ప్రొఫెషన్‌కి రాకముందు నేను అలాగే అనుకునేదాన్ని. స్కూల్‌లో పిల్లలు లేకుండా ఈ టీచర్లందరూ ఏం చేస్తారు? స్కూల్‌కెళ్ళి మార్నింగ్ ఎళ్ళిపోతారు. కొంతమంది హాఫ్ డే సెక్షన్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఫుల్ డే సెక్షన్స్‌కెళ్తారు. పిల్లలు లేకుండా వీళ్ళందరూ ఏం చేస్తారు సమ్మర్ హాలిడేస్‌లో? 2 నెలలు, 3 నెలలు అసలు. తర్వాతేమో హాలిడేస్ ఇచ్చిన వారమే ఇస్తారు. ఎందుకని తక్కువ రోజులు ఇస్తారు అని అనుకునేదాన్ని నేను కూడా. కాకపోతే నేను ఈ ప్రొఫెషన్‌కొచ్చాక నాకు తెలిసిందనమాట. ఓహో! టీచర్స్‌కి ఎందుకు సెలవులు తక్కువ ఇస్తారు. సో, హాలిడేస్‌లో స్కూల్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు టీచర్స్‌కి మాత్రమే అని. హాలిడేస్‌లో మాకు అంటే టీచర్స్‌కి వర్క్‌షాప్ అనేది కండక్ట్ చేస్తారు. వర్క్‌షాప్ అంటే ఏంటి అంటే కనుక, వర్క్‌షాప్ అంటే పిల్లలకి అప్డేటెడ్ అంటే ఇప్పుడు బుక్స్‌లో కావచ్చు, లేదా ఎడ్యుకేషన్‌లో కావచ్చు, గ్రామర్ పార్ట్స్ కావచ్చు, ఏదైతే చదువుకు సంబంధించింది అప్డేట్ అవుతుందో దాన్ని అక్కడ వర్క్‌షాప్‌లో మాకు వివరంగా వివరిస్తారనమాట. అంటే ఈ ఈ సబ్జెక్ట్‌లో ఇది మారింది. సో, ఏ విధంగా పిల్లలకి ఏ సంస్థ గురించి నాకు తెలీదండి. మా సంస్థ గురించి. నేను పేరది చెప్పడం నాకిష్టం లేదు. సో, మా సంస్థలో ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే ఏదైతే అప్డేట్ అవుతుందో కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు మధ్య మధ్యలో. కొంతమంది అనుకోని పరిస్థితిలో మానేయాల్సొస్తుంది. వాళ్ళ ప్లేస్‌లో రీప్లేస్ చేస్తుంటారు. కొంతమందికి ట్రైనింగ్ వాళ్ళుంటారు. కొంతమంది తెలియని వాళ్ళుంటారు. ఉన్న ఈ సంస్థ ఒక ప్రొసీజర్ తెలియకపోయుండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ గూడా సంవత్సరం ఎండింగ్‌లో అంటే జూన్‌లో కావచ్చు, జూలైలో కావచ్చు, లేదా మే, ఏప్రిల్‌లో కావచ్చు, సమ్మర్ హాలిడేస్‌లో మాత్రం ఒక 10 రోజులు మాత్రం వాళ్ళకి వర్క్‌షాప్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఈ సంవత్సరం గూడా మాకు కండక్ట్ చేశారు. ఆ టాపిక్ అంతా చెప్తాను. నేనెలా స్టార్ట్ చేశాను, నాకు ఫస్ట్ టైమ్ ఇది ఈ సంస్థలో చేయడము. సో, మేమైతే వెళ్తున్నాము అలాగా. ఒక వారం రోజులైతే మాకు పెట్టారు. 7 రోజులు. ఫస్ట్ డే చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాము. మాకైతే బస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మాకు సగం దూరం వరకు నేను, మా మేడము షేర్ చేసుకొని బండి పైన ఎందుకంటే కొంచెం దూరమే, ఇద్దరం సేమ్ డిస్టెన్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మనీ అనేది అనుకోని కొంచెం అడ్జస్ట్ అయితే ఎన్నో లాభాలండి. ఒక కొలీగ్‌తో గానీ ఎక్కడైనా ఇదే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా ఎవరైనా గూడా సర్దుకొని వెళ్తే ఒకరికొకరు సాయం ఉంటే అది ఎప్పటికైనా మనకి మంచిదే. అలా నేను మా మేడము షేర్ చేసుకొని కొంచెం దూరం వరకు మేము వెళ్ళి అక్కడి నుంచి మా స్కూల్ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళము. మాకు వైజాగ్ దగ్గరలో ఇచ్చారనమాట వర్క్‌షాప్‌కి ప్లేస్. సో, అక్కడికి వెళ్ళామనమాట. అక్కడ అందరూ ఎక్కడెక్కడ వాళ్ళో మా సంస్థకి సంబంధించిన వాళ్ళందరూ గూడా మా చుట్టుపక్కల మా జోన్‌లో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. దగ్గర దగ్గరగా 3000 మంది వరకు వస్తారు. వాళ్ళందరికీ గూడా ఎంతో అసలు హాస్టల్‌లో అంటే దూరంగా ఉన్నవాళ్ళు హాస్టల్‌కి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. హాస్టల్ ఇస్తారు. వాళ్ళక్కడ ఫుడ్ గాని, ఏదైనా గూడా స్టే చేయడానికి ఫ్రీగా అలాట్‌మెంట్స్ ఇస్తారనమాట. దగ్గరగా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. నేనైతే అప్ అండ్ డౌన్‌కే వెళ్ళామండి. స్కూల్ బస్ ప్రొవైడ్ చేసింది. సో, మార్నింగ్ ఎళ్ళడం, ఈవినింగ్ రావడం. కొత్త కాబట్టి చాలా ఇబ్బందే అనిపిచ్చింది నాకు. మాకైతే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఫుడ్‌లో గూడా ప్రతిరోజు 3 రకాలు పెట్టారండి. కూర, పప్పు, పచ్చడి, సాంబారో, చారో ఏదో ఒకటి, పెరుగు కంపల్సరీ. లేదు ఫ్రై, పచ్చడి ఏదో ఒకటి అలా 3 రకాలు మాకైతే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ చాలా బావుంది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే హాస్టల్ వాళ్ళు అంటే ఎలా ఉంటుందో నేను బయట మా ఫ్రెండ్స్ దగ్గర విన్నది దాన్ని బట్టి నా ఊహలో ఉండిపోయాను. బట్ చాలా బావుంది. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. చాలా చేశారు. వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు గూడా చాలా నీట్‌నెస్ మెయింటైన్ చేశారు. చేతికి గ్లౌజెస్ కావచ్చు, హెడ్ క్యాప్స్ కావచ్చు, యాప్రాన్స్ కావచ్చు, అన్నీ గూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. నాకు చాలా అనిపిచ్చింది. అలాగా ఫుడ్ అయితే తీసుకున్నాము.
ఎవ్రీడే మాకు మెనూ చేంజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ డే మాకైతే ఫ్రైడ్ రైసు, మసాలా కర్రీసు, లడ్డు ఇవన్నీ గూడా ఇచ్చారు. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వర్క్‌షాప్‌కి వెళ్ళే ముందు చాలా టెన్షన్‌తో ఎళ్ళా. అంటే అక్కడ పెద్ద పెద్ద ఆర్‌పీసు, జోనల్ ఇన్‌చార్జెస్, హైదరాబాద్ నుంచి సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ గూడా వస్తూ ఉంటారు. చాలా భయమేసింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే టాపిక్స్ కావచ్చు, వాళ్ళు చెప్పే ఎక్స్‌ప్లనేషన్స్ కావచ్చు, పిల్లలకి భవిష్యత్తులో మనం ఒక సంవత్సరం వాళ్ళకి టీచ్ చెయ్యాలంటే మనం ఎంత గైడెన్స్ అవ్వాలో, మనకెంత ట్రైనింగ్ కావాలో అదంతా గూడా వాళ్ళిచ్చారనమాట. దాంట్లో చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చెప్పాలంటే 1-3 క్లాస్ చెప్పే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేలా ఫోటోగ్రాఫ్స్‌కి కావచ్చు, ఇలాగ డ్రాయింగ్ విధంలో కావచ్చు, పాపెట్‌లో గావచ్చు, అలా కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇలా డ్రాయింగ్ రూపంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పాలి అని చెప్పి సో, మాకైతే కొన్ని హోంవర్క్స్ గూడా ఇచ్చారు. సో, నేనదే చేస్తున్నాను మా ఇంట్లో. ఇవన్నీ గూడా అవేనండి. షీట్స్, కలర్ పేపర్స్ ఇవన్నీ గూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి మేము. అలా వారంలో మాకు 4 రోజులు ఇలా అన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో, అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. డెమోస్ ఇవ్వాలి, ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి, గ్రూప్ యాక్టివిటీస్ చేయాలి. అలాగే ఓన్లీ వర్క్ అనే ప్రెషర్ పెట్టకుండా మధ్యలో మాకు చిన్న చిన్న యాక్టివిటీస్ ఇచ్చారనమాట. డాన్స్ అని, జుంబా డాన్స్ అని, సింగింగ్ అని, గేమ్స్ అని అలా అన్నీ ఆడించారు. ఓన్లీ చదువు కోసమే పిలిపించాం వీళ్ళని ట్రైనింగ్ కోసమే పిలిపించాం కదా అని కాకుండా మాకక్కడ కొంచెం రిఫ్రెష్‌మెంట్‌గా ఇవన్నీ గూడా కండక్ట్ చేశారు. చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అలాగే చాలా నేర్చుకున్నాను. ఒక టీచర్ ప్రొఫెషన్‌లో ఎంతవరకు అప్‌డేటెడ్‌గా ఉండాలి. ప్రతి టాపిక్ ఎంత ఈజీగా పిల్లలకి కన్వే చేయాలి. వాళ్ళకి హోంవర్క్స్ ఇచ్చేయడం, రాయించేయడము ఇలాగే కాకుండా ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇవన్నీ గూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారక్కడ. మా ఆర్‌పీస్ కావచ్చు, జోనల్ ఇన్‌చార్జెస్ వాళ్ళైతే 45 రోజుల నుంచి ట్రావెల్‌లోనే ఉంటారు. అంటే ఒక 10 రోజులు ఒక జోను, ఒక 10 రోజులు ఒక జోను అలా ప్రతి జోన్‌కి వెళ్ళి ఏపీ మొత్తం కవర్ చేసుకొనొస్తారు. అసలు నాకు వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్ అనిపిచ్చింది. నేనైతే చాలా చాలా నేర్చుకున్నాను ఈ వర్క్‌షాప్స్‌లో. సో, అలా అండి టీచర్స్ ఎప్పుడు గూడా హాలిడేస్‌లో ఏం చేస్తారనే డౌట్ మీకు క్లారిఫై అయిందనుకుంటున్నాను. వర్క్‌షాప్స్‌కెళ్తారండి. మాకిచ్చిన 10 డేస్ హాలిడేస్‌లోనే మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, మా పిల్లలకి సంబంధించిన పనులు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. మిగతా రోజులంతా గూడా సంవత్సరం అంతా పిల్లలకి ఏ విధంగా మేము టీచ్ చేయాలి, ఏ విధంగా లెసన్స్ అప్‌డేట్ అయినవి ఎలాగా వాళ్ళకి కన్వే చేయాలి, ఇవన్నీ గూడా నేర్చుకుంటామండి. టీచర్ అంటే నార్మల్‌గా వెళ్ళడము, బుక్‌లో చదివి పెట్టడము అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది. వీళ్ళకంతా అని చాలామందికి రాంగ్ ఒపీనియన్ ఉంది. అలా కాదండి. ఎవరైనా గూడా టీచర్‌కి చాలా చాలా కష్టమైన ప్రొఫెషన్ అనే చెప్పాలి. అలాగే ఇష్టంగా చేస్తే దానంత మంచి జాబ్ లేదని గూడా చెప్తున్నాను నేనైతే నా పర్సనల్ ఒపీనియన్. సో, మీలో ఎంతమంది ఇదంతా ఫేస్ చేశారో, మీకెంతమందికి తెలుసో కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నాకు తెలుస్తుంది కదా! సో, నాలా ఇంతమంది ఉన్నారు అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, అలాగా మేమైతే వర్క్‌షాప్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు ఎంత ఎనర్జీగా ఎళ్ళేవాళ్ళమో, వచ్చేటప్పుడు కూడా అంతే ఎనర్జీగా వచ్చేవాళ్ళము. వచ్చేటప్పుడు మా టీచర్స్ అందరూ ఏవో ఒకటి తినడానికి తెచ్చేవారు. అందులో అలాగే రోజు బస్‌లో వచ్చేటప్పుడు ఏదో ఒకటి తింటూ అలా ఇంటికొచ్చేసరికి అలా ఉండేవాళ్ళము. బట్ చాలా చాలా నేర్చుకున్నాను. చాలా చాలా వచ్చింది. సో, ఇలా ఎంతమంది నాతో షేర్ చేసుకోవాలో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై ఆల్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం.